ప్రస్తుతం మనం ధర్నా చౌక్ ఉన్నాము. ఇక్కడ ఆశా వర్కర్లకు సంబంధించి కూడా ధర్నా జరుగుతుందని మనకు తెలియడంతో ఇక్కడ కేటీఆర్ వస్తున్నారనే సమాచారంతో ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదంట. వాళ్ళని ఎక్కడికక్కడికి అరెస్ట్ చేసి ఆ బస్సులలో వ్యాన్లలో తీసుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ అంశం గురించే మాట్లాడదాం. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సుమిత్ర ఆనంద్ గారు అయితే ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. ఎట్లా చూస్తూ ఉన్నారు? ఆశా వర్కర్లకి వాళ్ళు కనీసం ధర్నా చేయడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు. ఇక్కడ మీ నాయకులు కూడా వస్తామని కూడా పిలుపునిచ్చారు. ఎట్లా చూస్తూ ఉన్నారు? అతను వస్తూ ఉన్నారని అరెస్ట్ చేస్తూ ఉన్నారా, లేకుంటే ఈ పరిణామాన్ని ఎలా వస్తూ ఉన్నారు? నమస్తే. ఆశా వర్కర్లకు ఓట్ల ముందు, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చింది. 18,000 ఫిక్స్డ్ వేతనం వాళ్ళకి ఇస్తామని చెప్పి ఆశాల తరపున బాధ్యత తీసుకొని కాంగ్రెస్ నాడు మాట్లాడింది. వాళ్ళు ఎక్కడికక్కడ ఆశాలను అరెస్టు చేస్తూ ఇందాక డీసీఎంల నిండా ఈ మండు టెండలో డీసీఎంలు తెచ్చి ఆ డీసీఎంల నిండా ఆశా వర్కర్లను మరి తరలిస్తూ ఉన్నటువంటి దృశ్యం కనిపిస్తూ ఉంది. ప్రజాస్వామ్యంలో ఉన్నామా మరి ధర్నా చౌకులో కనీసం ధర్నా చేసుకుని వాళ్ళ వాయిస్ వినిపించేటువంటి అవకాశాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వకపోతే ఎట్లా? ఓట్ల ముందు మీరు దండాలు పెట్టారు కదా వాళ్ళకు. ఓట్ల ముందు వాళ్ళను మరి మీకు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పి ఆశలకు ఆశ చూపించారు కదా. ఏమైంది వాళ్ళ? కనీసం వాళ్ళ నిరసన తెలియజేసే హక్కు కూడా వాళ్ళకి లేదా? ఆశలు మాట్లాడే అవకాశం కూడా లేదా? ఎందుకు ఈ నిర్బంధము? ఎందుకు ఈ నిర్బంధకాండ? తెలంగాణ ప్రజలు, మీరు ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రజలకు వివిధ వర్గాలకు హామీని ఇచ్చిండ్రు, ఆ హామీలు నెరవేర్చే క్రమంలో ఆ హామీల గురించి ఆ ప్రజల పక్షాన, అన్ని వర్గాల పక్షాన బీఆర్ఎస్ ఉన్నది. ఇవాళ మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు వచ్చి ఆశాలకు మద్దతు ప్రకటించే సందర్భం. మరి ఇది ముందే గ్రహించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఆశాలను ఎక్కడికక్కడ నిర్బంధిస్తూ, ఎక్కడికక్కడ అడ్డగిస్తూ, అరెస్టు చేస్తూ, మండు టెండలో వాళ్ళని ఇక్కడనే ముందరనే ఇప్పుడే నేను చూస్తూ వచ్చిన ఈ మండు టెండలో డీసీఎంలలో తల మీద నీడ కూడా లేదు. వాళ్ళని అక్కడ ఆపి పెట్టిండ్రు ఎండలో. ఇది ఎంత దుర్మార్గము! ఇట్లాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉంటాయా? ఇదే నా ప్రజాస్వామ్యము? కాంగ్రెస్ ఉంటే ప్రజాస్వామ్యం ఇదని చెప్తారు కదా. ఆశాలకు ఇచ్చినటువంటి మాట నెరవేర్చాలి. 18,000 ఫిక్స్డ్ వేతనం వాళ్ళకి ఇవ్వాలి. పాపం వాళ్ళకు దినము రాత్రి తేడా ఉండదు. ఒక గర్భిణీ స్త్రీకి నొప్పులు ఎప్పుడు వస్తాయి, పురుటి సమయం ఏ అర్ధరాత్రి వస్తుందో తెలియదు. వాళ్ళు 24 గంటలు వాళ్ళ ఫోన్ సౌండ్లో పెట్టుకొని ఉండాలి. 24 గంటల సమయంతో తేడా లేకుండా వాళ్ళు కాపెట్టుకొని ఉండాలి. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వాళ్ళ ఆరోగ్యాన్ని వీళ్ళు పరిరక్షించడానికి పూర్తి సమయం కేటాయించాలి. భార్య వాళ్ళు కుటుంబాలని మర్చిపోవాలి. వాళ్ళ పసిపిల్లల్ని, కుటుంబాలని మర్చిపోయి మరి ప్రజలకి సేవ చేస్తూ ఉంటారు. డాక్టర్లకు కూడా నిర్ణీత సమయం ఉంటుందేమో, కానీ ఆశాలకు సమయం లేదు. 24 గంటలు వాళ్ళు అందుబాటులో ఉండాలి. 24 గంటలు వాళ్ళు సేవలు అందించాలి. అట్లాంటి ఆశాలను ఇంత చిన్న చూపు చూడడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తగదు. బుద్ధి చెప్తారు. గత ప్రభుత్వం అరాచకాలు చేసింది. ఇక్కడ ధర్నా చౌక్ని ఎత్తివేసేసింది. మేము ఎవరినైనా ధర్నా చేసుకునే అవకాశం కలిగిస్తా ఉన్నామని ఘనంగా చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు భయపడతా ఉంది? ఎందుకు ఈ అరెస్టుల పరంపర కొనసాగుతూ ఉంది అంటే ఏం చెప్తారు? గత ప్రభుత్వము ఒక మహోన్నత లక్ష్యంతో ఏదైతే మరి కృష్ణ కమిషను హైదరాబాద్ని ఏదైతే కేంద్రపాలిత ప్రాంతం చేయాలని, లేదంటే ఉమ్మడి రాజధాని చేయాలని కుట్ర చేసిందో, దాంట్లో భాగంగానే హైదరాబాద్లో అల్లర్లను సృష్టించాలి, ధర్నాలు, రాస్తారోకోలు ఇట్లాంటి విపరీతంగా చేసి శాంతి భద్రతల సమస్య సృష్టించాలనేటువంటి కుట్ర చేసిండ్రు. ఆ కుట్రని పసిగట్టినటువంటి కేసీఆర్ గారు మరి ధర్నాలు వద్దు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం, అందరూ నేరుగా మాట్లాడండి, విషయం ఏందో చెప్పండి, సంఘాల వారీగా మీరు మాట్లాడండి అని చెప్పడం జరిగింది. దాన్ని ఏదో బూచిగా చూపించి మీరు ధర్నా చౌక్ ఎత్తేసిరని చెప్తారు. ధర్నా చౌక్ ఎత్తివేయడం కాదు. ఇక్కడ ధర్నా చౌక్ ఉండి లాభం ఏంది? మీరు ఎక్కడికక్కడ నిర్బంధిస్తే, గొంతెత్తనివ్వకపోతే, మాట్లాడనివ్వకపోతే, ప్రభుత్వాన్ని ప్రశ్నించనివ్వకపోతే మరి ఆశాల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చమని కదా. వాళ్ళేమి ఏదైనా ప్రభుత్వ వేతనాలు, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు అడగడం లేదు, వాళ్ళు ఇంక్రిమెంట్లు అడగడం లేదు. మీరు ఇచ్చినటువంటి మాట 18,000 ఫిక్స్డ్ వేతనం అని మీరు ఏదైతే మాట ఇచ్చిండ్రో ఆ మాటకు కట్టుబడి ఉండమనే కదా ఆశాలు అడుగుతున్నారు. అదే కదా ప్రశ్నిస్తున్నారు. ఎక్కడికక్కడ వాళ్ళని నిర్బంధిస్తూ, ఎక్కడికక్కడ వాళ్ళని అడ్డగిస్తూ ఇవాళ పోలీసు రాజ్యం నడుస్తూ ఉంది. పోలీసు పహారాల మధ్య ఇవాళ ధర్నా చౌక్ ఉన్నది. ధర్నా చౌక్లో ధర్నాలు చేసుకునే అవకాశం లేదు. పేరుకే ధర్నా చౌక్.
బ్లాక్ ఇది. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇందాక కూడా ఇద్దరు ముగ్గురిని అడిగినప్పుడు ఆశా వర్కర్లను అడిగినప్పుడు 2 నెలల జీతం కూడా మాకు రాలేదు అన్న విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లా వేతనాలు ఇవ్వకుండా ఎట్లా చూస్తారు వీటిని? కేసీఆర్ గారు గతంలో ఆశా వర్కర్ల సమస్యను గుర్తించి 100లో ఉన్న వేతనాన్ని మరి వేలల్లోకి తీసుకుపోవడం జరిగింది. వాళ్ళ కష్టాన్ని గుర్తించారు కేసీఆర్ గారు. ఇవాళ ఆ పరిస్థితి అట్లా లేదు. దాన్ని కూడా ఇచ్చేసి మేము 18,000 ఇస్తామని చెప్పిండ్రు ఆశా వర్కర్లకు. 18,000 లేదు, కనీసం అడిగే ప్రశ్నించే హక్కు లేదు వాళ్లకు. నిర్బంధం చూస్తూ ఉన్నాం. ఈ నిర్బంధాన్ని బీఆర్ఎస్ ఖండిస్తుంది. ఆశా వర్కర్ల పక్షాన బీఆర్ఎస్ ఉంటుంది. వస్తున్నారు, చేరుకుంటున్నారు. ఒక్కొక్కరుగా ఆశా వర్కర్లు నిర్బంధాలని ఛేదించుకుంటూ వాళ్ళు వస్తున్నారు. పోలీస్ నిర్బంధాలని ఛేదించుకుంటూ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ పక్షాన బీఆర్ఎస్ ఉంటుంది, పోరాడుతుంది.